తెలంగాణలో ఎండలు ఠారెత్తిస్తున్నాయి. అధిక ఉష్ణోగ్రతలతో పాటు వడగాలులు బలంగా వీస్తున్నాయి. ఉక్కపోతతో జనం ఉక్కిరిబిక్కిరవుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మధ్యాహ్నం రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారుతున్నాయి. ఉక్కపోతను భరించలేక జనం కూలర్లు, ఏసీలను ఆశ్రయిస్తున్నారు. వడదెబ్బతో ఇప్పటికే చాలా మంది అస్వస్థతకు గురయ్యారు. ప్రజలంతా మధ్యాహ్నం సమయంలో బయటకు వెళ్లకుండా జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. మరోవైపు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో భిన్నమైన వాతావరణం నెలకొంది. జిల్లాలో 46 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. పలుచోట్ల ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురుస్తోంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రేమ్ సాగర్ మనకు అందిస్తారు. ప్రేమ్ సాగర్, ముఖ్యంగా తెలంగాణలో ఏ జిల్లాలకు అలర్ట్ ప్రకటించారు, అలాగే అత్యధికంగా ఎన్ని డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతోంది, అధికారులు ఏం చెప్తున్నారు? రైట్ హరీష, దాదాపు 10-11 జిల్లాలకు పైగా ఈరోజు రెడ్ అలర్ట్ ఉంది. 3 రోజుల పాటు కొంత అప్రమత్తంగా ఉండాలని చెప్పి సూచిస్తున్న పరిస్థితి ఉంది. ప్రధానంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా విషయానికి వస్తే 47 డిగ్రీల టెంపరేచర్స్ కి చేరువలో నమోదవుతున్న పరిస్థితి ఉంది. నిన్నటి నుంచి మనం ఒకవేళ టెంపరేచర్స్ చూస్తే ఆదిలాబాద్ జిల్లా, నిర్మల్ జిల్లా దిలావర్పూర్ లో 46.5 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నిన్న నమోదయ్యాయి. మంచిర్యాల జిల్లా విషయానికి వస్తే మంచిర్యాల జిల్లా భీమారంలో 46.4 డిగ్రీల ఉష్ణోగ్రత, అటు కొమరంభీం జిల్లాకు సంబంధించి దహేగాం, కౌటాలలో 46.3 డిగ్రీలు, ఆదిలాబాద్ జిల్లా జైనత్ లో 46.2 డిగ్రీలు, మంచిర్యాల జిల్లా కొత్తపల్లి, కోటపల్లిలో 46.3 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతే నిర్మల్ జిల్లా మామడ, తానూరులో 44.4 డిగ్రీలు. అంటే ఎక్కడ చూసినా కూడా గరిష్ట ఉష్ణోగ్రతలు ఆల్మోస్ట్ 46.5 డిగ్రీలు క్రాస్ అయ్యాయి. ఈ రోజు, రేపు, ఎల్లుండి 3 రోజుల పాటు 47 డిగ్రీలకు చేరువలో టెంపరేచర్స్ ఉంటాయని చెప్పేసి వాతావరణ శాఖకు సంబంధించిన నిపుణులు చెప్తున్న పరిస్థితి ఉంది. సో గరిష్ట ఉష్ణోగ్రతల పరిస్థితి ఈ విధంగా ఉంటే చాలా చోట్ల ఉరుములు, మెరుపులు, ఈదురుగాళ్లతో వర్షం పడుతుంది. సో ఆ వర్షం పడ్డప్పటికీ ఇంకా భూమి నుంచి ఎక్కువ వేడి వచ్చి జనం ఎండ వేడికి, తీవ్రతకి ఉక్కిరి బిక్కిరైన పరిస్థితి కనిపిస్తుంది. 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు రోడ్లన్నీ నిర్మానుష్యమానంగా మారుతున్నాయి. ఎవరు కూడా బయటకు రావడానికి కొంత జంకుతున్న పరిస్థితులు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా ఉన్నాయి. సో గతంలో చూసాం, ఈ టైంలో దాదాపు 44-45 డిగ్రీల టెంపరేచర్స్ ఉండేవి. కానీ ఈ ఏడాది కొంత గరిష్టంగా టెంపరేచర్స్ నమోదవుతున్న పరిస్థితులు 47 డిగ్రీలు క్రాస్ అవుతాయన్న ఒక భయాందోళనలో కూడా జనం ఉన్నట్టు తెలుస్తుంది. సేమ్ టైం వాతావరణంలో భిన్నమైన మార్పులు, చాలా వరకు రైతులు కళ్ళాల్లో ధాన్యాన్ని, ఎండని నమ్ముకొని ధాన్యం ఆరబోసుకొని, జొన్నలు కానీ, మొక్కజొన్న కానీ ధాన్యం ఆరబోస్తుంటే అకాల వర్షాలు పడి రైతులు కూడా తీవ్రంగా నష్టపోతున్న పరిస్థితి ఉంది. చాలా మంది వడగాలుల తీవ్రతకి వడదెబ్బ తగిలి ఆసుపత్రిలో బాలవుతున్నారు. కొంచెం జాగ్రత్తలు పాటించాలని చెప్తున్నారు. 3 రోజుల పాటు 4 జిల్లాలు రెడ్ అలర్ట్ లో ఉన్నాయి కాబట్టి ఎండ వేడిని తట్టుకునే విధంగా కొన్ని చర్యలు తీసుకొని జాగ్రత్తలు పాటించాలని వైద్యులు చెప్తున్నారు. థాంక్యూ ప్రేమ్ సాగర్.